హాయ్ అండి. ఈరోజు వడ అండి. చూడండి బాగుందా అండి, నచ్చిందా వడ? దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. పచ్చెనపప్పు ఒక పావు కేజీ అండి, ఒక కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట అండి, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, ఇవన్నీ. కొత్తిమీర సన్నగా తరిగానండి, పుదీనా కూడా సన్నగా తరిగేసి నీళ్ళల్లో గుంజి శనగపిండి శనగపప్పు నానబెట్టేసి కొంచెం కచ్చాపచ్చగా అంటే కొంచెం బరకగా రుబ్బిన తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి నీళ్ళలో కడిగేసి ఇలా వేసానండి. దీన్ని పిండిలో వేసాను. తర్వాత కొంచెం ఉప్పు వేసాను, కొంచెం జీలకర్ర, మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి మళ్ళీ ఆ పేస్ట్ కూడా వేసాను. పచ్చిమిరపకాయలు అండి, ఉల్లిపాయలు, కొంచెం పుదీనా కొద్దిగా కొంచెం ఎక్కువనే వేసానండి. ఇలా వేసి ఇదిగో ఈ రకంగా కలిపేసి ఇదిగో ఇలా వడలేసానండి. వడలేసి ఇదిగో చాలా అంటే చాలా టేస్టీగా ఉండేయండి. మీరు కూడా ఇలాగే వండుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఉదయాన్నే కాకుండా సాయంకాలం అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం జాబ్ చేసి వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇంటి దగ్గర పిల్లలు స్కూల్కి పోయి వచ్చినప్పుడు కానీ ఇలా చేసుకొని వండుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. సాయంత్రం పూట రైస్ను కూడా అవాయిడ్ చేయవచ్చు, ఎందుకైనా మంచిది. నైట్ పూట రైస్ తక్కువ చేస్తే చాలా మంచిదండి. ఇలా తింటే ఈ ఫైబర్ ఫుడ్ కదా, చాలా అంటే చాలా మంచిది, హెల్త్కి మంచిదండి. మీరు కూడా ఇలా తినండి, తినేసి హెల్తీగా ఉండండి. ఓకేనా అండి? ఇలా రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి, రానోళ్ళు కూడా చేయొచ్చు. పిల్లలు వంట చేత కానీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు అండి. ఎవరికైనా ఈజీ అనండి, ఇది పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు, సింపులేను. కొత్తిమీర పుదీనా మంచిగా కడిగేసుకొని సన్నగా తరిగి శనగపప్పు నానబెట్టుకొని పిండి బరగ్గా పట్టుకొని ఆ పిండిలో వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఉప్పు సరిపడా వేసుకొని మంచిగా వడలు ఇలా వేసుకొని బాగా పెద్ద మంట మీద కాకుండా చిన్న మంట మీద వండుకుంటే చాలా తొందరగా మొత్తం లోపల ఉండ పచ్చిగా వండుకొని మంచిగా ఉడికిద్దండి. ఇలా మీరు కూడా రెడీ చేసుకొని వండుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.